జాన్ బన్యన్ 3 శతాబ్దాలకు ముందు ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు. జాన్ బన్యన్ క్రీస్తు సువార్త బహిరంగంగా ప్రకటించడం వల్ల ప్రభుత్వం అతన్ని జైల్లో వేశారు. చాలా కాలంగా జైలు జీవితం అనుభవించడం వల్ల క్రైస్తవ జీవితయాత్ర గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో జైల్లో ఖైదీలకు ఆహారం పెట్టేవాళ్ళు కాదు. ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళకు ఆహారం తీసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అలాగే జాన్ బన్యన్ భార్య కూడా ప్రతిరోజు ఆయన కొరకు ఆహారం తీసుకొని వెళ్ళి ఇచ్చేది. ఆహారంతో పాటు ఆయనకు కావలసిన కాగితాలు, సిరా తీసుకొని ఇచ్చేది. తిరిగి వచ్చేటప్పుడు అతను రాసిన కాగితాలు తీసుకొని వెళ్ళి వాటిని భద్రం చేసేది. బెడ్ఫోర్డ్ జైల్లో గడిపిన 12 సంవత్సరాలు తన కుటుంబ పోషణ కొరకు కాళ్ళకు తొడుక్కునే బూట్లకు కట్టుకునే తాళ్ళు తయారు చేసేవాడు. వాటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబ పోషణ కొరకు వాడుకునేవాళ్ళు. అది కూడా చాలని ఆదాయం. ఇంకా మిగిలిన సమయంలో క్రైస్తవ జీవిత లక్ష్యాన్ని తెలియజేసే గ్రంథాన్ని రచించడంతో పాటు గడిపేవాడు. అతడు సమయాన్ని వృధా చేసేవాడు కాదు. అలా వ్రాసిన వాటన్నిటిని కలిపి 1678 ఫిబ్రవరిలో లండన్ నగరంలో పుస్తక రూపంలో ముద్రించారు. ఆ పుస్తకం ప్రపంచంలోని అనేకుల్ని కదిలించింది. వెంటనే 1000 ఇతర భాషల్లోకి అనువదించబడింది. బైబిల్ తర్వాత ఇంత అధిక సంఖ్యలో వేలాది భాషల్లో అమ్ముడవుతున్న ఇంత గొప్ప గ్రంథం ఇంకా ఒకటి లేదు. ఆ పుస్తకం పేరే యాత్రికుని ప్రయాణం. ఈ కథలోకి వెళ్ళడానికి ముందు కొంత వివరణ ఇవ్వాలి అనుకుంటున్నాను. వింటున్న మీకందరికీ నా వందనాలు. ఈ యాత్రికుని ప్రయాణం పుస్తకం చాలామంది చదివే ఉంటారు. ఇక్కడ కొన్ని చిత్రాలతో సులభంగా అర్థమయ్యే విధంగా కొంచెం క్లుప్తంగా ఉంటుంది. పిల్లలకు కూడా తేలిగ్గా అర్థమవుతుంది. ఇక ఈ కథ మన చిన్నప్పుడు చదివిన చందమామ, బొమ్మరిల్లు కథల్లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. రచయిత అయిన జాన్ బన్యన్ ఉద్దేశం ఏంటంటే, పాపాలు క్షమాపణకు ముందు నుండి పరలోక రాజ్యం చేరు వరకు ఒక వ్యక్తి చేయాల్సిన పనులు, వెళ్ళాల్సిన మార్గాలు, పరిస్థితులు అన్నిటినీ కొన్ని ప్రాంతాలతో, వ్యక్తులతో, వస్తువులతో పోలుస్తూ వ్రాశాడు. ఉదాహరణకు నాశనపురం అంటే అదొక పట్టణం కాదు, ఒక వ్యక్తి కలిగి ఉండే పాపస్థితి. దాని నుండి ఎలా బయటపడాలి, దాన్ని ఒక ప్రాంతంగా చూపించారు. పాపం నుండి బయటపడే విషయాన్ని ఆ యొక్క ప్రాంతం నుండి బయటపడే విషయంగా చూపించారు. ఇక మాయా బజార్ అంటే అది ఈ లోక ఆకర్షణలో పడకుండా ఎలా ముందుకెళ్ళాలి, అది ఎంతగా మనల్ని ఆకర్షిస్తుంది అనే విషయం. ఇక నిరాశ రాక్షసుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని ఓడించడం అంటే నిరాశ, నిస్పృహల్ని ఎలా జయించాలి అని. ఇక అంతా నేనే చెప్తే బాగుంటుంది కదా, మీరు వింటుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు కథంతా విన్న తర్వాత మీకు నచ్చితే ఇంకొకరికి చెప్పండి, లేదా ఏదైనా మార్పులు అవసరమైతే తెలియజేయండి. ఇంకొక కథలో వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తాను. అంతా విన్న తర్వాత మీకు ఎలా అర్థమైందో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇతరులకు కూడా సులభంగా అర్థమవడానికి సహాయపడుతుంది. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఈ కథలో ముఖ్య పాత్రధారి పేరు జాన్ బన్యన్, అంటే అన్వేషి. ఈ అన్వేషి ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులు, యువతీ యువకులు, బాలబాలికల జీవితాలకు ప్రతిరూపంగా ఉంటాడు. సరే, ఇక కథను చూద్దాం. ఈ అన్వేషి యాత్ర చేస్తూ ఒక విరామ కేంద్రం అంటే జైలు దగ్గరికి వచ్చాడు. అతను ప్రయాణం వల్ల అలసిపోయి నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వ్యక్తి కనిపించాడు. అతడు చినిగిపోయిన పాతబడిన బట్టలు వేసుకున్నాడు. అతని వీపు మీద బరువైన పెద్ద మూట ఉంది. అతని చేతిలో ఒక గ్రంథం ఉంది. అతను చాలా ఆందోళనగా ఉన్నాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఉన్న దుస్థితిలో నుండి బయటపడే మార్గం కొరకు వెతుకుతున్నాడు. అలాంటి పరిస్థితిలో తన చేతిలో ఉన్న గ్రంథం చదివితే కొంత నెమ్మది కలుగుతుందని చదవడం ప్రారంభించాడు. ఆ గ్రంథం చదవడం వల్ల ఆయనలో ఇంకా భయం పెరిగిపోయింది. కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు. నా పాపాలు, నా దోషాలు నేను మోయలేనంత భారంగా ఉన్నాయి అని ఆ గ్రంథంలో చదివాడు. నిజంగానే తన వీపు మీద ఉంది పెద్ద పాపభారం. అది అతన్ని అంటిపెట్టుకొని ఉంది అనిపించింది. తను చేసిన మంచి పనులు, పుణ్యకార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి అని చదివాడు. అంతేకాకుండా తను నివసిస్తున్న గ్రామం అగ్నితో కాల్చివేయబడుతుందని చదివాడు. ఇక అతనికి పిచ్చి పట్టినట్లయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలతో తన బాధ చెప్పాడు. వాళ్ళంతా ఆయన మాటలకు నవ్వి అతను ఒక వింత పశువులా చూడడం ప్రారంభించారు. అతన్ని అర్థం చేసుకోలేకపోయారు.
ఇది ఇలా ఉండగా అతన్ని వేధిస్తున్న భయం మరీ ఎక్కువైపోయింది. ఆ భయాన్ని తట్టుకోలేక ఈ దుస్థితి నుండి, నాశనం నుండి, పాపభారం నుండి నన్నెవరైనా విడిపించండి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఈ అరుపులు అటువైపు నుండి వెళ్తున్న సువిశేషి అనే వ్యక్తికి వినిపించాయి. అతను అందరికీ మంచి వార్తలు చెప్తూ ఉంటాడు. అతను అన్వేషి దగ్గరగా వచ్చి అతని చేతిలో ఉన్న గ్రంథాన్ని తెరిచి, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొని పారిపో అన్న మాటలు చదివి, ముందు నువ్వు ఈ నాశనపురం నుండి బయటపడాలి అన్నాడు. అందుకు అన్వేషి, అవును తప్పక వెళ్ళిపోతాను, కానీ ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. అదిగో అలా చూడు, అక్కడ నీకు వెలుగు కనిపిస్తుంది కదా, అదే పరలోక పట్టణం. అక్కడికి చేరుకోవాలి అంటే ఈ ఇరుకు మార్గం గుండా పోవాలి. అలా కొంత దూరం వెళ్ళాక నీకు ద్వారం కనిపిస్తుంది అంటూ దారి చూపించి వెళ్ళిపోయాడు. అన్వేషి ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలతో చెప్పాడు, సురక్షిత ప్రాంతానికి వెళ్దామని. వాళ్ళు ససేమిరా రాము అన్నారు. అంతేకాకుండా అతన్ని కూడా వెళ్ళవద్దంటూ బతిమిలాడారు. వాళ్ళతో పాటు ఊరి జనాలు వచ్చారు. వాళ్ళు ఎలాగూ రారు సరికదా, తనను కూడా వెళ్ళనియరని గ్రహించి వాళ్ళందరినీ వదిలి అన్వేషి ఆత్మనిగ్రహంతో గంభీరంగా ముందుకు కదిలాడు. అతన్ని ఎలాగైనా పట్టుకొని వెనక్కి తీసుకురావాలని పాషాణం, నవనీతం అనే ఇద్దరు వ్యక్తులు అతన్ని అనుసరించారు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి అతన్ని ఒప్పించాలని చూశారు. కానీ అన్వేషి వారి మాటల్ని పట్టించుకోకుండా, మన ఊరి పాపం పండింది, దేవుడు అగ్నివర్షాన్ని కురిపించి సమస్తాన్ని దహించబోతున్నాడు, మీరు ప్రమాదం నుండి తప్పించుకోవాలని అనుకుంటే నాతో రండి అన్నాడు. మా ఊర్లో ఉన్న సౌకర్యాలని, బంధుమిత్రుల్ని వదిలి ఎక్కడికో దిక్కుమాలిన చోటికి నీతో రమ్మంటావా? బాగుంది, కాసేపు ఆగితే నీ పిచ్చి నాకు పట్టేలా ఉంది అంటూ పాషాణం ఇంటి దారి పట్టాడు. అయితే నవనీతం కాస్త మెత్తబడ్డాడు. అన్వేషి చెప్తుందంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. ఇద్దరు కలిసి ముందుకు ప్రయాణం చేయసాగారు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ ప్రాంతమంతా దుర్వాసనగా ఉంది. వాళ్ళందరూ అలాగే నడుస్తూ కంపు కొడుతున్న ఊబిలోకి దిగిపోయారు. దాని పేరు విషాదకూపం. బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్న కొలది ఇంకా బురదలోకి కూరుకుపోతున్నారు. చివరికి ఎలాగో ఒకలాగా నవనీతం ఆ ఊబిలో నుండి బయటపడ్డాడు. బతికి ఉంటే బలుసాకైనా తింటాను, కానీ నీతో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. బురద కాళ్ళతో ఇంటివైపు అలానే ఉడాయించాడు. అయితే అన్వేషి ఇంకా ఆ ఊబిలో కొట్టుమిట్టాడుతూ వీపు మీద భారం వల్ల ఇంకా ఇంకా కూరుకుపోతున్నాడు. అయినా బయటపడాలని నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా సహాయం అనే ఒక వ్యక్తి ఆ దారి వెంట వెళ్ళడం అన్వేషి చూసి అతన్ని సహాయం చేయమని కోరాడు. వెంటనే సహాయం ముందుకు వచ్చి అన్వేషికి తన బలమైన చేతిని అందించి బలంగా పైకి లాగాడు. భూమి మీద నిలబెట్టి ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. నవనీతం నాశనపురానికి తిరిగి వెళ్ళి జరిగిందంతా అందరికీ చెప్పాడు. విన్న వాళ్ళంతా అన్వేషికి ఏదో పిచ్చి పట్టిందంటూ ఎగతాళి చేశారు. శ్రీ లోకేశ్వరరావు. అన్వేషి వెలుగు ద్వారం దగ్గరికి చేరుకోవాలని ఆతురతతో గబగబా వెళ్తున్నాడు. అతనికి ఎదురుగా లోకేశ్వరరావు అనే గొప్ప జ్ఞాని ఎదురయ్యాడు. అతను అన్వేషి వాలకం చూసి వంటికి అంటుకొనున్న బురద అంతా చూసి, మిత్రమా, నీదే ఊరు? నీ వీపు మీద ఈ భారం ఏమిటి? ఎందాక నీ ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అయ్యా, నా వీపు మీద ఉన్న పాపాల మూట వదిలించుకోవాలని అదిగో ఆ వెలుగు ద్వారం దగ్గరికి పోతున్నా. అక్కడికి వెళ్తే నా భారం పోయే మార్గం తెలుస్తుందని విన్నాను. బాగానే ఉంది నీ అభిప్రాయం. అయితే ఒక విషయం, ఈ మార్గాన వెళ్ళిన వాళ్లకు నిట్టూర్పులు, నిస్పృహలు తప్ప మరేమీ మిగలవు. ఇప్పటికే నీవు ఆ ఊబిలో దిగిపోయినావు, కాబట్టి నీకు తేలిక మార్గం చూపిస్తాను. అలా వెళ్ళు. అవును, నీ వీపు మీద ఉన్న మూట సంగతి ఏంటి అన్నాడు. అయ్యా, ఇదిగో ఈ గ్రంథాన్ని చదివాకనే నా మీద ఈ పాపపు మూట ఉందని తెలిసింది. దాన్ని పోగొట్టుకోవాలనే ఇలా బయలుదేరాను. మంచిదే, తప్పకుండా పోగొట్టుకోవాలి. అయితే నువ్వు ఈ ఇరుకు మార్గం గుండానే పోవాలి అనుకుంటే నీ మూట మాట అటుంచి నీకు ఇంకా శ్రమలు అధికమవుతాయి. నేను చెప్పినట్టు చెయ్యి. మాది ధర్మవరం. ఇక్కడికి సరిగ్గా 1 మైలు దూరం ఉంటుంది. అక్కడ ధర్మయ్య అనే గ్రామాధికారి ఉన్నాడు. మహా తెలివిగలవాడు. ఒకవేళ అతను ఊర్లో లేకపోతే అతని కొడుకు మర్యాద రామన్న ఉంటాడు. వాళ్ళిద్దరూ నీ భారాన్ని తొలగించుకోవడానికి సులభమైన మార్గం చెప్తారు. అనవసరంగా ఈ మార్గంలోకి వెళ్ళి ఆపదల్లో మరణాపాయలో చిక్కుకునే కంటే వాళ్ళు చెప్పినట్టు చేయడం నీకు సుఖం. ఏదో అన్నీ తెలిసిన వాడిని కాబట్టి చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. అన్వేషి కాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరికి లోకేశ్వరరావు గారు చెప్పిన దారి వెంబటే వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక ప్రమాదకరమైన కొండ వచ్చింది.
ప్రక్కన లోతైన లోయ నిటారుగా ఉంది. ఏమాత్రం కాలు జారినా లోయలో పడిపోతాడు, తునాతునకలైపోతాడు. పైకి చూశాడు. కొండల నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. తన వీపు మీద ఉన్న మూట మరీ బరువైపోయింది. ఏం చేయాలో తోచక నిలబడిపోయాడు. అంతలో తనకు పరిచితమైన ఒక వ్యక్తి తన వైపు రావడం గమనించాడు. అన్వేషి అతనెవరో కాదు, సువిశేషి. అతన్ని చూడడంతో అన్వేషి సిగ్గుతో తలదించుకున్నాడు. నువ్వు ఇక్కడికెలా వచ్చావు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సువిశేషి. జరిగిందంతా చెప్పాడు అన్వేషి. అయ్యో, లోకేశ్వరరావు సంగతి నీకు తెలీదా? అతనికి లోకజ్ఞానం ఉంది, కానీ ఏ మనుషులు పాపభారాన్ని తీసివేయడానికి అతనికి శక్తి లేదు. అతడు చెప్పిన ధర్మయ్య ఉత్త దగాకోరు. వాడి కొడుకు మర్యాద రామన్న కపట వేషధారి. నా దోషానికి నిష్కృతి ఉందా స్వామి అన్నాడు అన్వేషి. లేకేం ఉంది, నువ్వు మాత్రం నేను చూపించిన మార్గానికి తిరిగి వెళ్ళు. నేను చెప్పినట్టు నీ యాత్రను కొనసాగించు. ఇరుకు ద్వారం. లోకేశ్వరరావు మళ్లించిన దారి వదిలి పూర్వపు మార్గానికి మళ్ళుకున్నాడు అన్వేషి. నడిచి నడిచి ఎలాగో ఒకలాగా ఇరుకు ద్వారం చేరుకున్నాడు. తలుపు మూసి ఉంది. ఆ ద్వారం మీద తలుపు తట్టుడి తీయబడుతుంది అని వ్రాసి ఉంది. అన్వేషి తలుపు తట్టాడు. కాపలాదారుడు తలుపు తీశాడు. అతని పేరు సుగుణారావు. అయ్యా, నేను నాశనపురం నుండి పర్లోక పట్టణానికి ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చాను. దయచేసి నన్ను లోపలికి రానిస్తారా అని అడిగాడు అన్వేషి. ఓ, తప్పకుండా అంటూ గబాల్న అతని చేయి పట్టుకొని లోపలికి లాగి తలుపు వేశాడు. నన్నెందుకు ఇలా లాగారు? అదిగో అదే దయ్యాల కొండ. అది బయల్జెబుల్ అనేవాడిది. వాడి దూతలు నిన్నిక్కడ చూశారంటే నీ మీద వాడి బాణాలు ప్రయోగించి నిన్ను హతమారుస్తాడు. ఈ ద్వారం దగ్గరికి ఎవరైనా వచ్చి తలుపు తట్టక ముందే వాళ్ళు చంపేస్తారు. అయ్యా, మీరు నన్ను తొందరగా లోపలికి లాగినందుకు మీకు వందనాలు. మార్గం మధ్య జరిగిన సంఘటనలన్నీ అన్వేషి కాపలాదారునికి వివరించాడు. అంతా విన్నాక కాపలాదారుడు అన్వేషి వెళ్లాల్సిన మార్గాన్ని చూపించాడు. కుడి ఎడమలకు తిరిగే ప్రక్కదారులు ఏమైనా ఉంటాయా అని అడిగాడు అన్వేషి. అవును, చాలా ఉన్నప్పటికీ నువ్వు వెళ్లాల్సిన మార్గం ఇరుకుగాను తిన్నగాను ఉంటుంది. నా వీపు పైన ఉన్న బరువైన పాపాల మూట ఎలా పోతుంది? నీకు విడుదల, విశ్రాంతి దొరికే స్థలాన్ని చేరు వరకు నీవు దాన్ని మోయాల్సిందే. పాప భారం నుండి విడుదల, రక్షణ ప్రాప్తి. ఇప్పుడు అన్వేషి ప్రయాణిస్తున్న మార్గానికి ఇరువైపులా ఎత్తైన రక్షణ ప్రాకారాలు ఉన్నాయి. అయితే వీపు మీద ఉన్న భారం మరీ కృంగదీస్తుంది. వేగంగా నడవలేక అలసిపోతున్నాడు. ఇంతలో అల్లంత దూరంలో ఒక కొండ కనిపించింది. ఆ కొండపైన శిలువ కనిపించింది. దాని దిగువన తొలిపించిన సమాధి ఒకటి ఉంది. అన్వేషి ఆ శిలువ దర్శనం చేసుకోవడానికి కొండ ఎక్కాడు. ఎప్పుడైతే శిలువ దర్శనం చేసుకున్నాడో తన వీపు మీద ఉన్న పాపాల మూట తెగి క్రింద పడి దొర్లుకుంటూ వెళ్ళి సమాధిలో పడిపోయింది. అది మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. పాపభారం తొలగిపోయాక ఎంతోసేపు సేదతీరి ప్రాణం తేలికగా ఉంది. అంతేకాకుండా చెప్పలేని ఆనందం. యేసు ప్రభు శ్రమలు, మరణం వలన తనకు జీవం విమోచన కలిగినందుకు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. వెంటనే దగదగా మెరుస్తున్న 3 వ్యక్తులు కనిపించారు. అతని దగ్గరగా వచ్చారు. మొదటి వ్యక్తి, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. రెండవ వ్యక్తి అతని చినిగిపోయిన బట్టలు తీసి ప్రశస్తమైన నీతి వస్త్రాలు తొడిగించాడు. మూడవ వ్యక్తి అతని చేతిలోని గ్రంథాన్ని చూసి, నీ యాత్రాకాలమంతా దీన్ని చదువు. నీ అన్వేషణ ఫలించి క్రీస్తునందలి నీ విశ్వాసం ద్వారా నీ పాపభారం తొలగిపోయింది. ఇక నుండి నీ పేరు అన్వేషి కాదు, నీ పేరు విశ్వాసరావు అని పిలువబడుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఆ 3 అతన్ని విడిచి వెళ్ళిపోయారు. విశ్వాసరావు గంతులు వేస్తూ నూతన జీవంతో గొప్ప ఆనందంతో ముందుకు సాగాడు. పరలోక పట్టణానికి ఇప్పుడు అసలైన ప్రయాణం ప్రారంభమైంది. అతడు సంతోషిస్తూ నడుస్తూ వెళ్ళి ఒక లోయ దగ్గరికి చేరుకున్నాడు. ఆ లోయ దగ్గర 3 వ్యక్తులు నిద్రపోతున్నారు. వారి కాళ్లకు నడవలేనంత బరువైన సంకెళ్ళు బిగించి ఉన్నాయి. వారిలో ఒకతని పేరు పిచ్చయ్య, ఇంకొకతని పేరు మందయ్య, మూడవ అతని పేరు డంబయ్య. ఆ లోయలోనే సాతాను బొబ్బలు పెడుతూ సింహంలా గర్జిస్తూ తిరుగుతుంది. దొరికిన వాళ్ళందరినీ తింటూ ఉంది. అయినా వాళ్లకు అదేమీ పట్టనట్లు నిశ్చింతగా నిద్రపోతున్నారు. విశ్వాసరావు ఆశ్చర్యపడి గబగబా వాళ్ళని లేపాడు. లేవండి, త్వరగా లేవండి, మీ కాళ్లకున్న సంకెళ్లను నేను తీసేస్తాను, మీకు సహాయం చేస్తాను అన్నాడు. నా కాళ్ళ సంకెళ్ళు నువ్వు తీయకపోతే నష్టమేమీ లేదు, నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు పిచ్చయ్య మత్తుగా.
నన్ను చంపక వెళ్ళవయ్యా, నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, నాకింకా బోలెడంత నిద్ర కావాలి అన్నాడు మందయ్య. ఎవడి సిద్ధాంతం వాడిది, ఎవడి సంగతి వాడే చూసుకోవాలి. నాకేది మంచిది అనిపిస్తే అలాగే చేస్తాను. నువ్వు చెప్పేది నేను వినదలుచుకోలేదు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు డంబయ్య. ఆ విధంగా ముగ్గురు సమాధానాలు చెప్పి మళ్ళీ కలిసికట్టుగా గుర్రుపెట్టి పడుకున్నారు. సాతాను వల్ల ప్రమాదం పొంచి ఉన్నా ఏమీ పట్టనట్లు నిశ్చింతగా నిద్రపోవడం చూస్తూ చేసేదేమీ లేక దిగులుతో అక్కడి నుండి ముందుకు కదిలాడు. విశ్వాసరావు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు గోడ దూకి రక్షణ మార్గంలోకి ప్రవేశించడం చూశాడు. వాళ్ళ పేర్లు సనాతన శాస్త్రి, నాటకాల రాయుడు. ఇదేంటి ఇలా గోడ దూకి లోపలికి వస్తున్నారేంటి? రక్షణ ద్వారంలో కాక వేరే ద్వారిలో వచ్చేవాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు అని దైవ గ్రంథంలో ఉంది. అది మీకు తెలియదా అన్నాడు విశ్వాసరావు వారితో. ఇరుకు ద్వారం చాలా దూరం, చాలా ఇబ్బందులు పడాలి. ఈ పద్ధతి చాలా సులభంగా ఉంది. ప్రయాణం కూడా తేలిక. మాలాగే చాలామంది చాలా కాలం నుండి ఇలా లోపలికి వెళ్తున్నారు. అలాంటప్పుడు మేమెందుకు వెళ్ళకూడదు? రక్షణ మార్గంలోకి ఎలా ప్రవేశించినా పర్వాలేదు. మేము శిలువ దగ్గరికి వెళ్ళి తీరాలి. నీకు మాకు పెద్ద తేడా లేదు. నీకు అదేదో వస్త్రం ఉంది కదా, మాకు లేదు, అంతే కదా అన్నాడు. ఆ విధంగా ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఒక ఎత్తైన కొండ దగ్గరికి వచ్చారు. అక్కడి నుండి 3 వేరు మార్గాలు విడిపోయి ఉన్నాయి. ఎడమ వైపు త్రోవ పచ్చని మైదానం వైపు వెళ్తుంది. కుడిపక్క త్రోవ విశాలమైన మైదానం వైపు వెళ్తుంది. మధ్యలో ఉన్న మార్గం మాత్రం కొండపైకి వెళ్తుంది. అది ఇరుకుగా ఉంది. విశ్వాసరావు సువిశేషి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా తిన్నగా వెళ్ళు అని తనను హెచ్చరించిన మాటలు. అందువల్ల విశ్వాసరావు ఎంత కష్టమైనా ఆ కొండ ఎక్కడానికి నిర్ణయించుకున్నాడు. అయితే సనాతన శాస్త్రి పచ్చని వనం వైపు, నాటకాల రాయుడు విశాలమైన మైదానం వైపు నడుస్తూ వెళ్ళిపోయారు. సనాతన శాస్త్రి వెళ్ళిన పచ్చని వనం చివరికి పెద్ద అడవిలోకి దారితీసింది. అడవిలో చిక్కుకొని దారి తప్పి అతను మరెన్నడూ కనిపించలేదు. అదేవిధంగా నాటకాల రాయుడు ఇంకోవైపు విశాలమైన మైదానంలోకి వెళ్ళాడు. చివరికి అది ఎత్తైన పర్వత ప్రదేశానికి అతన్ని నడిపించింది. ఆ పర్వత పంక్తుల్లో చిక్కుకొని హతమైపోయాడు. అతను కూడా మరెన్నడూ కనిపించలేదు. విశ్వాసరావు మాత్రం ఒంటరిగా ఇరుకు మార్గంలో కొండపై నుండి జారిపోతుంటే అతి కష్టం మీద కొండపైకి ఎగబ్రాకుతూ ఎక్కసాగాడు. పైకి వెళ్ళేసరికి అతనికి ఒక సత్రం కనిపించింది. అతడు ఆ సత్రంలోకి వెళ్ళి సేద తీర్చుకున్నాడు. కొంత సమయం తర్వాత ఆ గ్రంథం తీసి చదువుకున్నాడు. చదువుతూ నిద్రపోతున్నాడు. నిద్రలో గ్రంథం చేతిలో నుండి క్రింద పడిపోయింది. చాలాసేపు అలాగే నిద్రపోయి ఉలిక్కిపడి లేచి చీకటి పడిపోవడం చూసి కంగారుగా మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. బీరువు సందేహి. విశ్వాసరావు కొండ కొనకు చేరుకునేసరికి 2 మనుషులు తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. వారి పేరు బీరువు సందేహి. ఏమండవి, మీరెందుకలా వెనక్కి వచ్చేస్తున్నారు అని అడిగాడు విశ్వాసరావు. బాబాయ్, మేము ముందుకు పోతున్న కొద్దీ అడుగడుగున ప్రమాదాలే ఎదురవుతున్నాయి అన్నాడు సందేహి. నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. అయితే అక్కడ 2 భయంకర సింహాలున్నాయి. వాటి సమీపానికి వెళ్ళావు, అవి నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేస్తాయి, జాగ్రత్త అన్నాడు బీకరు. మీరు వెనక్కి వెళ్ళినా చావే గతి. ముందుకు సాగితే మరణ భయం ఉండవచ్చు, కానీ ఆ పైన నిత్య జీవం లభిస్తుంది. నేను మాత్రం వెనక్కి రాను, ముందుకే వెళ్తాను అన్నాడు విశ్వాసరావు. బీరువు సందేహి హడలిపోయి వెనక్కి పారిపోయారు. విశ్వాసి అలానే పైకి ఎక్కుతూ తనకెదురయ్యే ప్రమాదాలను గూర్చి ఆలోచిస్తూ గ్రంథాన్ని చదవబోయి అది కనబడబోయేసరికి కంగారు పడ్డాడు. తన ప్రయాణానికి సంబంధించిన ఎన్నో సలహాలు అందులో ఉన్నాయి. సత్రంలో నిద్రపోయినప్పుడు గ్రంథాన్ని అక్కడే వదిలేశాడు. అది గుర్తు తెచ్చుకొని కంగారుగా క్రిందికి దిగి సత్రం వైపు వెళ్ళాడు. అక్కడ గ్రంథం నేల మీద పడి ఉంది. దాన్ని ఆప్యాయంగా 2 చేతుల్లోకి తీసుకున్నాడు. దేవుని వాక్యాన్ని ఆ విధంగా వదిలేసినందుకు ఎంతో బాధపడ్డాడు. గ్రంథం దొరికిన సంతోషంతో అతడు మళ్ళీ కొండ ఎక్కి ప్రయాణాన్ని ప్రారంభించాడు. సూర్యుడు అస్తమించాడు. చీకటి అలుముకుంది. సుందర్ మహల్. విశ్వాసరావు చీకటి పడిందని దిగులు పడుతూ గబగబా వెళ్తుండగా అతనికి దూరంగా గొప్ప భవంతి ఒకటి కనిపించింది. దాన్ని చూడడంతోనే అతనిలోని భయం ఎగిరిపోయింది. ఆ భవనం పేరు సుందర్ మహల్. తీరా దగ్గరికి వచ్చి చూసేసరికి దాని ముందు 2 భయంకర సింహాలు నిలబడి ఉన్నాయి. ఈ సింహాలు గొలుసులతో బంధించబడి ఉన్నాయి. ఆ విషయం విశ్వాసరావుకు తెలియదు. అతడు కాపలాదారును చూసి, అయ్యా, నేనొక బాటసారిని. ఈ రాత్రి మీ మహల్లో తలదాచుకోవాలనుకున్నాను. అయితే ఈ సింహాలు నన్ను బ్రతకనిచ్చేలా లేవు. నాకు చాలా భయంగా ఉంది అని బిగ్గరగా కేక వేశాడు.
అతడు, నీకేం భయం లేదు, అవి నిన్నేం చేయము, మార్గం మధ్యలో నడిచిరా, వాటిని గొలుసులతో నేలకు కట్టేశాను అన్నాడు. విశ్వాసరావు ధైర్యం తెచ్చుకుని అలాగే చేశాడు. సింహాలు భీకరంగా గర్జించాయి, కానీ అవి అతన్ని అందుకోలేకపోయాయి. అతడు సుందర మహల్ ద్వారాన్ని చేరగానే కాపలదారు, నీ పేరేమిటి అని అడిగాడు. పూర్వము అన్వేషి, ఇప్పుడు విశ్వాసరావు అని చెప్పాడు. ఆ తర్వాత విశ్వాసరావు ప్రయాణంలో తన అనుభవాలన్నిటినీ ఒక్కొక్కటి వివరించి చెప్పాడు. అప్పుడు కాపలదారు ఆ భవన యజమానురాళ్ళ దగ్గరికి అతన్ని తోడుకొని వెళ్ళాడు. వివేకవతి, సులోచన, శీలవతి, ప్రేమావతి అనే పేర్లు గల నలుగురున్నారు. ఆ నలుగురు వచ్చి విశ్వాసరావు చరిత్రనంతా వివరంగా విని మహల్లోనికి చేర్చుకున్నారు. భోజనం సిద్ధమవుతుండగా వారు కబుర్లలోకి దిగారు. సులోచన, నువ్వు సియోను కొండకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నది. విశ్వాసరావు, నా కోసం శిలువ మీద చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు సజీవుడై జీవిస్తున్న నా యేసు ప్రభుని చూడడానికి, ఆయనతో ఉండడానికి అక్కడికి వెళ్తున్నాను. ఆయనంటే నాకెంతో అభిమానం. ఎందుకంటే ఆయన నా పాప భారాన్ని అంతటినీ తొలగించాడు, నా పాప రోగాన్ని స్వస్థపరిచాడు. నేను ఎప్పుడు అక్కడికి వెళ్తానా అని ఎదురు చూస్తున్నాను. అక్కడున్న భక్తులతో పాటు నేను పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు పాడుతానా అని నా మనసు ఆరాటపడుతుంది. ప్రేమావతి, నీకు భార్య పిల్లలు లేరా? విశ్వాసరావు, లేకేం, నాకు భార్య, 9 పిల్లలున్నారు. ప్రేమావతి, మరి వారిని ఎందుకు నీతో వెంటబెట్టుకు రాలేదు? విశ్వాసరావు, వారిని నాతో కూడా తీసుకొని రావాలని శతవిధాల ప్రయత్నం చేశాను. వారి ససేమిరా అని ఒప్పుకోలేదు. నేను ఇలా ప్రయాణం చేయడం వాళ్ళకేమీ ఇష్టం లేదు అన్నాడు. మరునాడు ఉదయాన్న వారందరూ ఆ భవంతినంతటినీ, దాని అందచందాలు, వింతలు, విశేషాలు విశ్వాసరావుకు చూపించారు. ఆ భవనంలో విశాలమైన ఆయుధశాల ఉంది. అందులో వివిధ రకాలైన ఆయుధాలున్నాయి. కత్తులు, డాళ్ళు, శిరస్త్రాణాలు, కవచాలు ఎన్నో ఉన్నాయి. పూర్వకాలం విశ్వాసులు వాడిన ఆయుధాలను కూడా ఆ భవనంలో భద్రపరిచారు. వాటిని కూడా దినమంతా వారు అతనికి చూపించారు. మోషే చేతికర్ర, గిద్యోను వాడిన దివిటీలు, కుండలు, దావీదు ఒడిసెలు ఇత్యాది ఆయుధాలను చూపించారు. మరునాడు వారు అతనికి సుందర పర్వత పంక్తుల్ని చూపించారు. ఆ పర్వత శ్రేణుల్లో అందమైన భవనాలు, ద్రాక్ష తోటలు, పూతోటలు, జలపాతాలు వగైరా ఎన్నో ఉన్నాయి. వాటిని చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు. ఈ సుందర పర్వత శ్రేణులు తన వంటి యాత్రికుల వినోదం కోసం ఏర్పాటయ్యాయి అనుకున్నాడు. ఆ శ్రేణుల్లో నుండి పరలోక పట్టణం తేటగా కనిపించడం వారు చూశారు. విశ్వాసరావు ఆలస్యం చేయడానికి ఇష్టపడలేదు. ముందుకు సాగిపోవాలనే ఆరాటం అతనిలో ఎక్కువైంది. ఆ 9 వనితలు అతన్ని ముస్తాబ్ చేశారు. శిరస్త్రాణం, కవచం, డాలు, కత్తి, పాదరక్షలు ఇవన్నీ అతనికి తొడిగించారు. తరువాత అతనితో కూడా కొండ దిగువదాకా వచ్చి సాగనంపారు. కొండ దిగడం విశ్వాసరావుకు చాలా కష్టమైంది. కారణం, ఆ కొండ మార్గం అవమానం అనే లోయ గుండా వెళ్ళడమే. అవమానపు లోయ. విశ్వాసరావు అవమానపు లోయలోకి ప్రవేశించేసరికి ఒక భయంకరమైన రాక్షసుడు ఎదురయ్యాడు. వాడి పేరు అపోల్యోన్. విశ్వాసరావు వెనక్కి తిరిగి పారిపోవాలనుకున్నాడు. కానీ తన వీపుకు కవచం లేదన్న విషయం గుర్తు చేసుకుని ఆ భయంకర రాక్షసుని ఎదిరించడానికి నిశ్చయించుకున్నాడు. పారిపోతే వాడు తన వీపు మీద బాణాలు వేసి చంపుతాడని భయపడ్డాడు. అపోల్యోన్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు హేళనగా నవ్వుతూ. విశ్వాసరావు, నేను నాశనపురం నుండి సియోను పట్టణానికి వెళ్తున్నాను. అపోల్యోన్, నాశనపురమా? అయితే నువ్వు నా పౌరుడివే. ఆ పట్టణానికి రాజు నేనే. నీ రాజును నేనైతే నన్ను వదిలి ఎక్కడికి బయలుదేరావు అని బెదిరించాడు. విశ్వాసరావు, నువ్వు నా రాజువైతే కావచ్చు, కానీ నీవిచ్చే జీతం మరణం, నీ సేవ హీనాతిహీనం. అందుచేత నీ దేశం వదిలి ఇలా వచ్చాను. ఇంకెన్నడూ నీ దేశంలో కాలు పెట్టేది లేదు. నా పాప భారాన్ని పోగొట్టిన యేసు అనే రారాజు నాకున్నాడు. ఆయన సేవ ఘనమైంది. అపోల్యోన్, నా దేశానికి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావంటే నిన్ను ఎంతో ఘనంగా సన్మానించి చేర్చుకుంటాను. మరే ఇతర ఇబ్బందులు నీకు కలగకుండా చూస్తాను అన్నాడు. విశ్వాసరావు, నీకు నీ రాజ్యానికి ఒక నమస్కారం. నా రాజు, ఆయన ప్రభుత్వం, ఆయన దేశం, ఆయన సేవక బృందం, ఆయన ఇచ్చే జీతం, ఆయన సహవాసం, నా రాజుని ఎవరు వెంబడిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది అన్నాడు. అపోల్యోన్, నీ రాజు నా బద్ధ శత్రు. అతడన్నా, అతడి ఆజ్ఞలన్నా, అతడి ప్రజలన్నా నాకెంతో రోత. నువ్వు అతన్ని సేవించడం నాకేమీ సమ్మతం కాదు.
నిన్ను అతని దగ్గరికి వెళ్ళనివ్వను అంటూ రౌద్రంగా బొబ్బలు పెడుతూ అతని మీదికి వచ్చాడు. భీకరమైన దేహం, నిప్పులు కురుస్తున్న కళ్ళు, గగురుపాటు కలిగించే రూపంతో విషతుల్యమైన అగ్నిబాణాలతో విజృంభించాడు. విశ్వాసరావు తన ఢాలు, కత్తి విరామం లేకుండా వాడుతున్న ప్రయోజనం కనిపించలేదు. ఒక పూటంతా వాడితో పోరాడి విశ్వాసరావు అలసిపోయాడు. అతని శక్తి సన్నగిల్లిందని అపోలియన్ గుర్తించి అది తనకు మంచి అవకాశంగా తీసుకొని అధిక బలంతో అతని మీదకెక్కి నించున్నాడు. విశ్వాసరావు లేని బలం తెచ్చుకొని పెనుగులాడుతున్నాడు. అయినా లాభం లేకపోయింది. అతడు నేల మీద పడిపోయాడు. అతని వాక్య ఖడ్గం వేరే ప్రక్కగా జారిపోయింది. ఇప్పుడేం చేస్తావు? నాకు లొంగిపో అన్నాడు గంభీరంగా నిలబడే అపోలియన్. విశ్వాసరావు నిరుత్సాహపడిపోయాడు. కానీ రాజీ పడే మనస్తత్వం అతనిలో ఏ కోశాన లేదు. అది గమనించి అపోలియన్ ఆఖరు ప్రయత్నంగా తన శక్తినంతా కూడా తీసుకొని గట్టి దెబ్బ కొట్టబోయాడు. విశ్వాసరావు తన చేయి పైకి చాపి, అదును దొరికింది కదా, నన్ను హతమార్చవచ్చని నీవేమి భ్రమపడకు, నేను క్రింద పడ్డా వెంటనే పైకి లేవగలను అంటూ జారిపోయిన తన ఖడ్గాన్ని చేజింకించుకొని ఒకే ఒక్క పోటు పొడవగా వికటాట్టహాసం చేస్తూ అపోలియన్ తన వికృతమైన రెక్కలు చాపి ఎగిరిపోయాడు. అక్కడనే విశ్వాసరావు మోకరించి దేవుని స్తుతిస్తూ ఉండగా ఎవరో తన గాయాలకు కట్టుకట్టినట్టు, నూతన బలం వచ్చినట్టు అనిపించింది. ఆ విధంగా సాతానుపై జయము పొంది విజయగర్వంతో అతడు ముందుకు సాగాడు. మరణపు లోయ. అపోలియన్తో భీకర పోరాటం జరిగిన తర్వాత దేదీప్యమానమైన సియోన్ పట్టణానికి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు మార్గం మరో లోయ గుండా వెళ్ళడం అతడు గమనించాడు. అవమాన లోయ కంటే కూడా అది చాలా భయంకరంగా ఉంది. ఆ లోయ పేరు మరణపు లోయ. ఆ లోయలో అతడు ఒంటరిగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుండగా ఆ లోయలో నుండి గజగజ వణుకుతూ వెనక్కి పారిపోతున్న ఇద్దరు మనుషుల్ని చూశాడు. వాళ్ళు ఆయాసపడుతూ రొప్పుతూ, నువ్వు ఎవరో గాని త్వరగా వెళ్ళిపో, ఈ లోయ మహాబీభత్సంగా ఉంది, మరణయాతన అనుభవిస్తున్న వేలాది వ్యక్తుల ఏడుపులతో దద్దరిల్లిపోతుంది అన్నాడు. కానీ విశ్వాసరావుకు తనలా వెనుదిరిగి వెళ్ళడం ఏమాత్రం సాధ్యపడని విషయం. ఎంత భయంకరంగా ఉన్నా తాను ముందుకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. కారణం సియోను నగరానికి అదొక్కటే మార్గం. ఆ మార్గానికి కుడివైపున లోతుగా నెరదీసిన నేల, ఎడం వైపున ప్రమాదకరమైన ఊబి ఉంది. త్రోవ ఇరుకుగాను, లోయ అంధకారమయంగాను ఉంది. ఏ అడుగుకు ఆ అడుగు కనిపెట్టి వేయాల్సి ఉంది. ఒకవేళ ఏ శత్రువైనా ఎదురైతే కనీసం తన కత్తి సహా వినియోగించలేనంత ఇరుకటంగా ఉంది. అయితే అదృశ్య ఆయుధం అతని వద్ద ఉంది. అదే ఎడతెగని ప్రార్థన. విశ్వాసరావు దాన్ని వినియోగిస్తూ ముందుకు సాగాడు. కొండలో నుండి అగ్ని నాలికలు బయలుదేరాయి. భీకర స్వరాలు, వికృత శబ్దాలు, మూల్గులు, ఏడుపులు, రణగుణధ్వనులు అతనికి గగురుపాటు కలిగిస్తున్నాయి. రాబందుల్లాంటి పెద్ద పెద్ద పక్షులు తన నెత్తి మీద నుండి ఎపరెపామంటూ ఎగురుతున్నాయి. కాసేపు నిగ్రహించుకున్న మరుక్షణం వెనక్కి తిరిగిపోతే నయం అనే తలంపు అతనికి కలుగుతుండేది. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని చాలా దూరం వచ్చేసాననుకొని మళ్ళీ ముందుకు సాగిపోవడానికి నిర్ణయించుకున్నాడు. మరణపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, నీవు నాకు తోడయుందువు అని దైవ గ్రంథంలో ఉన్న మాటలు గంభీరమైన స్వరంతో తనకు వినిపించినట్లయింది. ఆ మాటలకు అతనిలో ఎక్కడలేని ధైర్యం, ఆదరణ కలిగింది. దేవుడు తనతో ఉన్నట్లు, తనలాంటి విశ్వాసులు ఇంకా కొందరు తనకు ముందుగా నడిచిపోతున్నట్లు అతడు గ్రహించాడు. ఇంకాస్త తొందరగా నడిస్తే వారిని చేరుకోవచ్చని నిరీక్షణతో ముందుకు వెళ్తున్నాడు. అలా ఉండగా కాసేపటికి సూర్యోదయం అయింది. అబ్బా ఓహో, ఆ సూర్యోదయం ఎంత రమ్యంగా ఉంది! నా దేవుడు మరణలోయను అరుణోదయంగా మార్చాడు అంటూ విశ్వాసరావు ఆ సూర్యకిరణాన్ని తనివి తీరా చూశాడు. ఆ వెలుగును బట్టి మిగిలిన లోయను అవలీలగా దాటగలిగాడు. అక్కడక్కడ చనిపోయిన వారి ఎముకలు తన కాళ్లకు తగులుతున్న భయపడగా ధీమాగా నడవగలిగాడు. నమ్మకరావు. తనకంటే ముందుగా నమ్మకరావు అనే మరో వ్యక్తి వెళ్తున్నాడని విశ్వాసరావు విన్నాడు. అందుచేత తొందరగా నడిచి అతన్ని కలుసుకున్నాడు. వారిద్దరూ నాశనపురం వాస్తవ్యులే. అందువల్ల తమ ప్రయాణ విశేషాల్ని ముచ్చటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పరలోక పట్టణం దేదీప్యమానంగా ప్రకాశంగా దూరం నుండి కనబడుతుంది. తొందరగా అక్కడికి చేరిపోవాలని వాళ్ళిద్దరూ ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ ఇంకా చాలా దూరం పోవాలి. ఇంతలో ఇంకొకతను వచ్చి వారిని కలిశాడు. అతని పేరు వాగుడుకాయ. విరామం లేకుండా ఊరికే వాగుతున్నాడు. దూరం నుంచి మంచి రూపసిగా సజ్జనుడిగా కనిపించాడు. తీరా దగ్గరికి వచ్చేసరికి అసలు రూపం బయటపడింది.
అతడు ప్రయాణంలో తమకు మంచి మిత్రుడిగా ఉంటాడని ముందు నమ్మకరావు ఆశించాడు. కానీ విశ్వాసరావు వాగుడుకాయ కుటుంబీకులందరినీ బాగా ఎరిగినవాడు. వాగుడుకాయ వారిని కలిసినప్పటి నుండి మతాన్ని గూర్చి, వ్యక్తుల్ని గూర్చి ఒకటే వాగుడు, ఒకటే విమర్శ. నువ్వు అస్తమానం మతాన్ని గూర్చే మాట్లాడుతున్నావు. నీలో ఆ మతం మచ్చుకు కూడా కనబడడం లేదు. నీ మతం మాటల్లోనే, మనుగడలో కూడా ఉందా? మాటలకు నోరు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాయాబజారు. విశ్వాసరావు, నమ్మకరావు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వారు అలా వెళ్తుండగా అల్లంత దూరాన సువిశేషి వారికి కనిపించాడు. తమ వైపు వస్తున్నాడు. వారు ముగ్గురు కలుసుకుని ఒకరినొకరు గాఢంగా కౌగలించుకున్నారు. ఆ తర్వాత విశ్వాసరావు, నమ్మకరావు తమ ప్రయాణ విశేషాలను అతనికి వివరించి చెప్పారు. వారు చెప్పింది విని సువిశేషి చాలా సంతోషించాడు. ప్రయాణంలో వారిద్దరికి ఎదురైన ప్రమాదాలను, ఆటంకాలను వారు అధిగమిస్తూ క్షేమంగా ముందుకు సాగిపోతున్నందుకు ఎంతో ఆనందించాడు. అయితే ఇక ముందు ఎదురయ్యే ప్రమాదాలను గురించి వారిని బాగా హెచ్చరించాడు. ప్రధానంగా సువిశేషి మాయాబజార్ను గూర్చి వారిని తీవ్రంగా హెచ్చరించాడు. దాన్ని తప్పించుకొని ముందుకు ప్రయాణం కొనసాగించడానికి వేరే ఇతర ప్రక్కదారులేమీ లేనందువల్ల దాని గుండా అంతా వెళ్లాల్సిందే ఉంటుంది. ఆ బజారు నిండా శత్రువులే, శత్రు వ్యూహాలే. కాబట్టి ఇద్దరు వారు పెట్టే హింసలకు ఆహుతి కావలసి ఉన్నా మరణం వరకు నమ్మకంగా ఉండాలని, అప్పుడు పరలోక ప్రభువు వారికి జీవ కిరీటాన్ని బహుకరిస్తాడని వారిని ప్రోత్సహించి ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. మాయాబజార్ అని దానికి ఎందుకు పేరు వచ్చిందంటే అందులో ఉండే వ్యక్తులు, వస్తువులు, ఆనందం అంతా మాయా, క్షణికం. దాని గుండా వెళ్ళేవారు సులువుగా దాని అలంకరణలకు, ఆశలకు, తలకు బెలుకులకు లొంగిపోతారు. కారణం వారి దుస్తులు, వారి భాష, ప్రవర్తన వేరుగా ఉన్నాయి. అంతేగాక వారిద్దరూ అక్కడ దొరికే వస్తువుల మీద మోజుపడక, అక్కడ దొరికే క్షణిక ఆనందాలను కోరుకోక నిబ్బరంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కనీసం కన్నెత్తైనా వాటి వైపు చూడడం లేదు. అందుకు ఆ వ్యాపారులకు కష్టం అనిపించింది. మా అంగట్లోని సామాగ్రిని మీరు ఎందుకు కొనడం లేదు? వాటిని చూసి ఎందుకు అసహించుకుంటున్నారు అని వ్యాపారులు నిలదీసి అడిగారు. ఏదో విధంగా వాళ్లను బాధించడానికి అవకాశం వెతుకుతూ చివరికి ఏదో వంక చేసి వారిని తిడుతూ వారిద్దరి మీద పడి కొట్టడం ప్రారంభించారు. ఆ విధంగా పట్టణంలో గొప్ప అలజడి ప్రారంభమైంది. పోలీసులు వచ్చి వీళ్ళే అల్లరంతటికి కారణమని వారిద్దరిని బంధించి న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఆయన వారిని పరీక్షించి వారికి మతి స్థిమితం లేనిదని తీర్మానం చేశాడు. వాళ్లను ఇనుప పంజరంలో వేయమన్నాడు. పోలీసులు వాళ్ళిద్దరిని బాగా కొట్టి అవమానపరిచి ఇనుప పంజరంలోకి వేశారు. తలుపు మూశారు. బయట ఉన్న ప్రజలు వారిని ఎగతాళి చేస్తూ బయట నుండి వాళ్ళని పొడుస్తూ ఉన్న దేవుడిచ్చిన సహనంతో, శాంత గుణంతో అంతా ఓర్చుకుంటున్నారు. వారిని అన్యాయంగా అలా హింసలకు గురి చేయడం చూసి ప్రజల్లో కొందరు దాన్ని తీవ్రంగా నిరసించారు. దాంతో పట్టణమంతా 2 వర్గాలుగా చీలిపోయింది. అందువల్ల అల్లరి తారస్థాయికి చేరుకుంది. ఇక లాభం లేదనుకొని వారిని పంజరంలోంచి బయటికి తీసి గట్టిగా కొట్టి గొలుసులతో బంధించి ఊరంతా ఊరేగించారు. అయినా వారు ఏమీ మాట్లాడలేదు. గొప్ప ప్రశాంతత, ఉట్టిపడుతున్న ముఖాలతో ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ అంతా సహించారు. ఆ పట్టణస్థుల్లో కొందరు వారి తరపున వచ్చి చేరారు. దానితో పట్టణ ప్రముఖులు మండిపడ్డారు. వీళ్ళని చావగొట్టి ఇనుప పంజరంలో వేసిన, అపహాస్యం చేస్తూ ఊరేగించిన, చావగొట్టిన వీళ్ళకి పట్టిన పిచ్చిపోవడం లేదు. ఇక వీళ్ళ పిచ్చి వీళ్ళతోనే అంతరించాలి కనుక వీళ్ళని చంపేయాలి అని నిర్ణయించారు. విశ్వాసరావును, నమ్మకరావును వారు న్యాయాధికారి దగ్గర తీసుకెళ్లారు. అతని పేరు సజ్జన ద్వేషి. సజ్జన ద్వేషి, ఏమయ్యా మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? నమ్మకరావు, మాయాబజార్ సామాగ్రి, అచ్చట వేడుకలు, వ్యక్తులు మాకు అసహ్యం. వాటిని మేము చూడం, తాకం. మేము క్రీస్తు భక్తులం. మా జీవిత విధానమే పూర్తిగా వేరు అన్నాడు. అది విన్న పట్టణ ప్రముఖులు, న్యాయాధిపతి కోపంతో ఊగిపోయారు. ఎవరి కోపం కొద్దీ వాళ్ళు మాట్లాడేస్తున్నారు. శ్రీ అందయ్య, వీడు పరమత ద్వేషి, వీడి మతమే వీడికి గొప్ప. శ్రీ దుర్జన్, ఇలాంటి వాడిని భూమి మీద ఉండకుండా చేయాలి. శ్రీ విరోధ్, ఇంకా కబుర్లతో కాలయాపన ఎందుకు, చంపండి. శ్రీ మోహన్, నా సహనాన్ని ఆపుకోలేకపోతున్నాను. శ్రీ షరీర్, మన బతుకుల్ని వేలెట్టి చూపడానికి వీడెవడు. శ్రీ గర్విష్టి, ఎందుకొచ్చిన మాటలు చూస్తారేం, వీళ్ళ ఇద్దరిని ఉరి తీయండి. శ్రీ ఈర్షల్, వీడిని చూస్తుంటే కడుపులో మంట కుతకుతమంటుంది. శ్రీ అబద్ధం, వీడు పరమద్రోహి, వీడిని దెబ్బకు చంపండి అన్నారు.
ఒకరిని మించి ఒకరు పిడికిళ్ళు బిగించి నమ్మకరావును చంపమని కేకలు వేయడంతో న్యాయస్థానంలోని అధిపతి అతనికి భయంకరమైన మరణశిక్ష విధించాడు. అతడు శిక్ష విధించకముందే జనం అతని మీద పడి కొట్టి రాళ్లు రువ్వి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న నమ్మకరావును నడివీధిలో ఒక కొయ్యకు కట్టి అతని చుట్టూ కట్టెలు పేర్చి చితి అంటించి కాల్చి చంపారు. అతని పీడ విరుగడైపోయిందని వాళ్ళు సంతోషించారు. అయితే దేవుడు అతని కోసం బంగారు రథాలను పంపి సురక్షితంగా పరలోకానికి తెప్పించుకున్నాడు. ఇప్పుడు విశ్వాసరావు ఏకాకిగా మిగిలాడు. ఎందుచేతనో వాళ్ళతన్ని వదిలేశారు. ఆ మాయా బజారు ఉచ్చుల్లో నుండి ఎలాగో తప్పించుకొని మెల్లమెల్లగా అతడు ముందుకు ప్రయాణాన్ని సాగించాడు. నిరీక్షణ రావు. అలా కొంతకాలం ఒంటరిగా విశ్వాసరావు వెళ్ళాక ఒక క్రొత్త స్నేహితుడు వచ్చి కలిశాడు. మాయాబజార్లో జరిగిన గందరగోళం, హత్యాకాండ అంతా చూసి విశ్వాసరావు నమ్మకరావుల సత్ప్రవర్తనకు ముగ్ధుడై విశ్వాసరావును అనుసరించడానికి నిరీక్షణరావు నిర్ణయించుకున్నాడు. అలా వారిద్దరూ చేదోడు వాదోడుగా కొన్ని దినాలు ప్రయాణం చేశాక ఒక విశాలమైన నది గట్టుకు చేరారు. ఆ నదికి ఆవలి ఒడ్డుకు చేరువలో తమ గమ్యస్థానం ఉన్నట్టు వారికి తోచింది. తీయని ఆ నదీ జలం త్రాగి నదీ తీరాన గల చెట్ల పండ్లను తిన్నారు. అక్కడున్న పచ్చిక వనంలో అలసిన దేహాలతో విశ్రమించారు. ఆ సుఖకరమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో వారలా కొంతకాలం గడిపారు. సందేహ దుర్గం. నదీ తీరాన వారి ప్రాణాలు తెప్పరిల్లాక వారు మళ్లీ ప్రయాణానికి ఉపక్రమించారు. వెళ్ళగా దారి గతుకులమయంగాను ఎత్తుపల్లాలుగా ఉండడం వారు గమనించారు. వారి దారికి ఎడమ వైపున చక్కని పచ్చిక వనం ఉంది. ఆ దిక్కుగా వెళ్ళాలంటే ఒక కర్ర వంతెన దాటాల్సి ఉంది. ఎలాగో కర్ర వంతెనెక్కి పచ్చిక వనంలో ప్రవేశించి తమ అసలు మార్గానికి సమాంతరంగా వేరే మార్గం ప్రయాణం సాగించారు. ఆ దారిలో వారికొక వ్యక్తి ఎదురయ్యాడు. అతని పేరు సమయానుసారి. వారు అలా వెళ్తుండగా చీకటి పడింది. కన్ను పొడుచుకున్నా ఏం కనిపించని కట్టిక చీకటి. ఆ చీకటిలో సమయానుసారి దభీమని గోతిలో పడి ప్రాణాలు వదిలాడు. అప్పటికి కానీ వారు వెళ్తున్నది తప్పుదారని వారికి తెలియలేదు. వెంటనే తిరుగుముఖం పట్టారు. కర్ర వంతెన కోసం వెదికారు. చీకటిలో అది వారికి కనిపించడం లేదు. దానికి తోడు హోరిన వర్షం కురవడం ప్రారంభమైంది. కళ్ళు జిగేలుమనే మెరుపులు, పెళపెళమనే ఉరుములతో ఆకాశం భయంకరంగా ఉంది. చూస్తూ ఉండగానే ఆ వర్షం తుఫానుగా మారింది. విపరీతమైన వర్షం వల్ల ఆ నదికి వరదలొచ్చాయి. తమ పొరపాటుకు చెంపలు వేసుకొని కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇంతలో తలదాచుకోవడానికి ఆశ్రయం ఒకటి వారికి కనిపించింది. అందులోకి వెళ్ళి దేవుని స్తుతించి నిద్రపోయారు. అయితే ఆ ప్రదేశం నిరక్షరాస్యునిదని పాపం వారికి తెలియదు. వాడు అక్కడ దగ్గరలోనే సందేహదుర్గంలో కాపురం ఉంటాడని వారికి తెలియదు. మన్నాడు తన భూభాగంలో ఈ అపరిచితుల వ్యక్తులను తిరగడం చూసి బొబ్బలు పెడుతూ వాళ్ళని తన బలమైన చేతులతో ఎలుక పిల్లల్ని పట్టినట్టు పట్టుకొని అంధకారబంధురమైన తన కారాగృహంలో పడేశాడు. విశ్వాసరావు పశ్చాత్తాపడుతున్నాడు. ఇది తన స్వయంకృత అపరాధం. అందుకు తానే బాధ్యుడు. మరునాడు నిరాశ రాక్షసుడు ఆ ఇద్దరి ఖైదీలను బలంగా కొట్టించి ఆహా ఆహా అంటూ వికటాటహాసం చేస్తూ, ఇదిగో కుర్రాళ్ళు, నేను చెప్పినట్టు చేయడం మీకు సుఖం. ఇలా చూడండి, ఇదిగో కత్తి, ఇదిగో పురితాడు, ఇదిగో విషం, మీకేది కావాలో కోరుకోండి. నా చేతిలో నానా అగచాట్లు పడే కంటే సూక్ష్మంగా ప్రాణాలు తీసుకునే మార్గాన్ని మీకు మీరే నిర్ణయించుకోండి. ఇక మీ పని అయిపోయింది. మీరు ఇంకేం చేయలేరు, సాధించలేరు అన్నాడు. అందుకు నిరీక్షణరావు విశ్వాసరావుతో, ఆ పని మాత్రం మనం చేయొద్దు. అసలు మనల్ని వేడెందుకు ఇలా బంధించాలి అన్నాడు. ఆ మాటలు రాక్షసుడు విని ఉరుముతూ వాళ్ళని వేరే చోటికి తీసుకొని వెళ్ళి, ఒరే అలా చూడండిరా, నా చేతిలో పడ్డ వాళ్ళందరి అంతం అలాగే ఉంటుంది చూడండి. ఆ ఎముకలు, ఆ పుర్రెలు మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నాయి. ఇంకా 10 దినాలు మీకు సమయం ఇచ్చాను. మీరు ఆత్మహత్య చేసుకుంటారా సరే, లేకుంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా ఈ లోయలో పారేస్తాను తెలుసా అంటూ ఆహా అంటూ వికటాట్టహాసం చేశాడు. విశ్వాసరావుకు నిరీక్షణరావుకు ఆ రాత్రంతా కంటికి కునుకు రాలేదు. రాత్రంతా తమ దుస్థితిని గూర్చి విచారిస్తూనే గడిపారు. సూర్యోదయం అయింది. విశ్వాసరావు మెదడులో ఒక్క మెరుపు మెరిసింది. అయ్యో, నేనెంత మతిమరుపు మనిషిని. నా దగ్గర దైవ వాగ్దానం అనే తాళం చెవి ఉంది. దాంతో ఏ తాళాన్నైనా తీసేయొచ్చు. వెంటనే తల మొలలోని తాళపు చెవిని బయటకు తీసి
నిరాశ రాక్షసుని కారాగృహంలోని అన్ని తాళాలు తెరిచేసి మెల్లగా బయటపడ్డారు. దేవుని వాగ్దానాలు అంతటి విడుదలనిస్తాయి కదా. ఆ విధంగా వారిద్దరూ గబగబా కర్రవంతెనను చేరి అక్కడ ఇంకెప్పుడు పొరపాటు చేయలేకుండా నిరాశ రాక్షసుని గూర్చిన హెచ్చరికను ఒక కర్రపై వ్రాసి నేలలో పాతి ఆ కర్ర నిలబెట్టి ఎప్పటిలా పూర్వపు మార్గాన్ని అనుసరించారు. సుందర పర్వత పంక్తులు. ఎలాగైతేనేం సరైన మార్గానికి రాగలిగినందుకు విశ్వాసరావు, నిరీక్షణరావు సంతోషించారు. అలా పోగా సుందర పర్వత పంక్తులు కనిపించాయి. ఆ పర్వతాల్లో గొర్రెల కాపర్లు కొందరు కనిపించారు. వారి పేర్లు జ్ఞానయ్య, అనుభూతి, భద్రయ్య, సత్తయ్య. వారంతా విశ్వాసరావుకు, నిరీక్షణరావుకు సన్మానపూర్వకంగా స్వాగతం పలికారు. ఆ సుందర పర్వతాలను గూర్చిన విశేషాలను వారికి వివరించి చెప్పారు కూడా. వారు బోధించిన ముఖ్య విషయం అవివేకయుక్తులైన మత సిద్ధాంతాలను అంతా విస్మరించాలని చెప్పారు. ఆ విధంగా దుర్బోధలకు గురై త్రోవ తప్పి అకాల మరణానికి గురైన వారి శవాలు అనేకము కొండ దిగువన వారికి చూపించారు. అలా కొంతకాలం సుందర పర్వత పంక్తుల్లో వారితో ఉంటుండగా ఒకనాడు మేఘాల్లో నుంచి పరలోక పట్టణం లీలగా వారికి కనిపించింది. ఆ రమ్యమైన సియోను పట్టణాన్ని చూసి ఇక వారక్కడ కాలయాపన చేయ నిరాకరించి ఆతృత పడుతూ వారిద్దరి వద్ద సెలవు తీసుకుని ముందుకు కదిలారు. విశ్వాసరావు, నిరీక్షణరావు ఇప్పుడు పరలోక పొలిమేరల్లో అడుగుపెట్టారు. దివ్యమైన ప్రకాశంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరలోక పట్టణాన్ని వాళ్ళు దూరం నుండే చూసి ముగ్ధులయ్యారు. ఆ నగర ప్రవేశం చేయాలని వారి మనసులు ఉరకలు వేస్తున్నాయి. నీతి సూర్యుడు దివారాత్రులు ఆ బంగారు పట్టణంలో ప్రకాశిస్తూ అంతా వెలుగుమయం చేస్తున్నాడు. ఆ పూర్వలోకాన్ని చేరాలంటే మధ్యలో ఒక విశాలమైన నది ఉంది. దానికే విధమైన వంతెన లేదు. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో నీట దిగి ఆవలి ఒడ్డుకు చేరాలి. అదొక్కటే మార్గం. విశ్వాసరావు, నిరీక్షణరావు నీటిలోకి దిగారు. విశ్వాసరావుకు భయం పట్టుకుంది. మునకలు వేయసాగాడు. కానీ నిరీక్షణరావు దృఢ విశ్వాసం గల వ్యక్తి. అందుచేత నేల మీద నడిచినంత తేలిగ్గా అతడు నదిని దాటుతున్నాడు. అయితే విశ్వాసరావును గతకాలపు జ్ఞాపకాల మేఘాలు అలుముకోసాగాయి. తన పాప జీవితం అంతా కళ్ళ ముందు మెదులుతోంది. అంతటి ఘోర పాపికి పరలోక ప్రాప్తి కలుగదేమోననే సందేహంతో సతమతమవుతున్నాడు. అయితే నిరీక్షణరావు అతనిలోని అపనమ్మకాన్ని గద్దించి ప్రోత్సహిస్తూ మునుగకుండా ముందుకు తీసుకుపోతున్నాడు. అన్నా, అదిగో పరలోక ద్వారాలు మన కోసం తెరుచుకున్నాయి. మనకు స్వాగతం పలకడానికి భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే నేను ఇక్కడికి చేరుకోగలనా? ఈ దుర్భర పరిస్థితిలో దేవుడు ఎందుకు సహాయానికి రావడం లేదు? నేనెందుకు ఒంటరిగా ఈదాల్సి వస్తుంది అన్నాడు విశ్వాసరావు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఏమాత్రం అనుకోకు. ఈ శ్రమల వల్ల నీకలా అనిపించవచ్చు, కానీ ఆ శ్రమల వల్లనే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ధైర్యం తెచ్చుకో. యేసు ప్రభు నీకు తోడుగా నీడగా ఉన్నాడు. ఆయన ఇప్పుడే నిన్ను ఆదుకుంటాడు అన్నాడు నిరీక్షణరావు. విశ్వాసరావుకు అప్పుడు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని విశ్వాసరావు గుర్తుకు తెచ్చుకున్నాడో అప్పుడు విశ్వాసరావులోని భయాందోళనలు, అపనమ్మిక పట్టాపంచలయ్యాయి. అక్కడి నుండి నీళ్లలో ఉన్నప్పటికీ భూమి మీద నడిచినట్టు వారిద్దరూ అవతలి గట్టుకు చేరారు. పరలోక పట్టణం. వారిద్దరూ ఆవలి ఒడ్డుకు చేరేసరికి దగదగా మెరుస్తున్న ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఎంతో ఆదరాభిమానాలతో వారిని ఆహ్వానించి అచ్చటి పరిస్థితులన్నీ వివరించి చెప్పి నదిని దాటడానికి వారు పడిన ప్రయాసకు వారిని ఓదార్చారు. ఇక్కడ నిత్యం ఆనందం, ఆదరణ, సమాధానం మీరు అనుభవిస్తారు. ఈ పట్టణ రారాజు కూడా ఒకప్పుడు మీలాగే ఈ నదిని ఒంటరిగా దాటి వచ్చినవాడే. మీకు ముందు వచ్చిన భక్తులు ఇప్పుడు అంతులేని ఆనందాన్ని, సౌఖ్యాన్ని అనుభవిస్తున్నారు అన్నారు. అప్పుడు అసంఖ్యాకమైన దూతగణం వారిని ఎదుర్కోవడానికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందిన వారిలారా రండి అంటూ వారిని పట్టణంలోకి నడిపించారు. గాయకులు ఊదే బూరెలు నాదంతో నగరం ప్రతిధ్వనిస్తుంది. వారలా ఒక ద్వారం గుండా వెళ్తుండగా ఆ ద్వారం మీద, ఈ ద్వారాన పరలోక పట్టణంలో ప్రవేశించే వారంతా ఆశీర్వదించబడిన వారే. వారు ప్రభుని ఆజ్ఞల్ని గాయకొని అన్ని పరీక్షలలో శోధనలపై విజయాన్ని సాధించిన విజయశీలురు అని వ్రాసి ఉంది. ఆ గుమ్మం గుండా వెళ్ళిన విశ్వాస, నిరీక్షణరావు క్షణకాలంలో దివ్య రూపం పొందారు. ప్రభు రూపాన్ని వారు ధరించారు. అలాగే వారి వస్త్రాలు కూడా మారిపోయాయి. దగదగ మెరిసే బంగారు వస్త్రాలు వారి వస్త్రాలుగా మారిపోయాయి.
పరలోక పట్టణంలో శుభ సూచకంగా గంటలు మ్రోగుతున్నాయి. ఆ ఘంటారావంలో నుండి, బలా నమ్మకమైన మంచి దాసులారా, మీ యజమాని సంతోషంలో పాలు పొందండి అని ఒక గంభీర స్వరం వినిపించింది. వేలాది వేల దూతలు ప్రభువు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, సింహాసనాసీనుడై ఉన్న గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాక అంటూ స్తోత్ర గీతాలు పాడారు. ఈ విధంగా విశ్వాసరావు మహిమాన్వితమైన గమ్యాన్ని చేరుకున్నాడు. విన్నారు కదా, విశ్వాసరావు పట్టువదలని విక్రమార్కుడిలాగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను చేరుకోవాలి అనుకున్న గమ్యానికి ప్రయాణం ఆపలేదు. అతడు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి అతన్ని బలపరిచిన సంగతులు ఒక్కసారి చూద్దాం. మొట్టమొదట సువార్త వినిపించబడింది సువిశేషి ద్వారా. అలాగే దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. కష్టమైన పరిస్థితిలో వాక్యం ద్వారా బలపరచబడ్డాడు. తర్వాత ప్రార్థన, దేవుని వాగ్దానాలు, ఇవన్నీ కూడా మన విశ్వాస యాత్రలో కూడా అత్యవసరమైన విషయాలు. ఇంకా ఒక విషయం మర్చిపోవద్దు, అతనికి కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు తోడుగా రావడం, ఇది సహవాసాన్ని చూపిస్తుంది. మన విశ్వాస యాత్రలో కూడా ఆత్మీయుల సహవాసం ఎంతో అవసరం అని గుర్తించాలి. ఇవన్నీ కలిగి ఉంటే మన గమ్యస్థానమైన ప్రభువుని చేరుకుంటాం. మీరు మీ విశ్వాస యాత్రలో ఎక్కడ ఉన్నారు? నాశనపురం దగ్గర ఉన్నారా? అయితే మీరు సువార్త విని సువార్తకు లోబడడం అవసరం. పాపక్షమాపణ అనుభవం గుండా వెళ్లాల్సిందే. విషాద కూపంలో ఉన్నారా? దేవుడు మీకు ఆదరణకర్తగా ఉంటాడు. ఇరుకు ద్వారం దగ్గర ఉన్నారా? అస్సలే భయపడకండి, దేవుడు మీతో కూడా ఉండి నడిపిస్తాడు. మాయాబజార్ దగ్గర ఉన్నారా? అర్థం చేసుకోండి, లోకం ఎంత నటనతో కూడిందో. లోక నటనలో మనం పడకూడదు. ఒకరోజు ఈ నటన అంతా కూడా ముగిసిపోతుంది. సందేహ దుర్గం దగ్గర ఉన్నారా? సుందర పర్వత పంక్తుల దగ్గరగా వచ్చారా? మీకే తెలుసు. మీ యాత్ర జీవితానికి ఈ కథ ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.